మేడంకి, మ్యాథ్స్ హెచ్ఓడీస్కి, కెమిస్ట్రీ హెచ్ఓడి గిరీష్ గారికి, సురేష్ గారికి, శ్రీనివాస్ గారికి, అలానే తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారాలు. యాక్చువల్గా ఐఐటి జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మోర్ దాన్ 17 lakh మెంబర్స్ ఎగ్జామ్ రాస్తారండి. 2011కి ముందు బిలో 100 ఓపెన్ కేటగిరీ మన గుంటూరులో లేదండి. 2011లో 60th ఓపెన్ కేటగిరీ ర్యాంకు జగదీష్ అనే స్టూడెంట్ గౌతమ్ ఐఐటి ఫౌండేషన్ ట్రైనింగ్ ద్వారా ఫుల్ఫిల్ చేయగలిగాడు ఆ లోటుని. అలానే ఇదే బ్రాంచ్లో మనకు ఆల్ ఇండియా 5th ర్యాంకు, నెక్స్ట్ బిఎస్ఎస్ఆర్ శరణ్, నెక్స్ట్ 23 హేమ్ చరణ్, 46 వేదేశు, 90 గౌతమ్ చందు, 126 శ్రీనివాస్. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో మరెన్నో జేఈ మెయిన్స్ ర్యాంక్స్. అరౌండ్ ఈ ఒక్క బిల్డింగ్ నుంచి, ఈ ఒక్క బ్రాంచ్ నుంచే మోర్ దాన్ 80 అడ్వాన్స్డ్ ర్యాంక్స్ ఐఐటిలో సెటిల్ అయ్యారు. అలానే మోర్ దాన్ 150 జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటిలో సీట్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. అలానే మెడికల్లో తరుణ్ కుమార్ రెడ్డి ఏపీ 4th ర్యాంకు, ఎంసెట్ 4th ర్యాంకు, అలానే తెలంగాణ ఎంసెట్ 3rd ర్యాంకు. నెక్స్ట్ నీట్ ఎంట్రన్స్లో ఆల్ ఇండియా 25th ర్యాంకు మెడికల్ కేటగిరీలో ర్యాంక్ గెయిన్ చేశారు. అలానే మనకు మెడికల్లో మోర్ దాన్ 100 ఏ కేటగిరీ సీట్స్ ఈ ఒక్క బిల్డింగ్, ఈ ఒక్క బ్రాంచ్ నుంచే వచ్చినాయండి. గౌతమ్ దాదాపు మోర్ దాన్ 20 బ్రాంచెస్ ఉండి నేను ఆ రిజల్ట్స్ ఏం చెప్పలే, ఇప్పుడు ఓన్లీ ఈ బ్రాంచ్ రిజల్ట్ మాత్రమే చెప్పాను. సో అలాంటి రిజల్ట్ వచ్చిన బ్రాంచ్ అనేది గుంటూరులో మరొక బ్రాంచ్, సింగిల్ బ్రాంచ్ నుంచి ఇంత రిజల్ట్ లేదండి. నెక్స్ట్ 2022 పి రవికిషోర్ 300/300 ఏంటి 300/300 అండి మార్క్స్. అవి ఆల్ ఇండియా 1st ర్యాంక్ జేఈ మెయిన్స్. గుంటూరులో మరొక స్కూల్ లేదు, ఇప్పుడు దాకా లేదండి గుంటూరులో. అది ఈ ఒక్క బ్రాంచ్కే పాసిబుల్ అయింది. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ర్యాంక్స్ ఉంటాయి. ఎందరో స్టూడెంట్స్ ఈ బ్రాంచ్ ద్వారా మంచి స్థాయిలో సెటిల్ అయ్యారు. నెక్స్ట్ ఈ ఇయర్ మీ మధ్య కూర్చున్న స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ ఫీజెస్ లో 8 lakhs కన్సెక్షన్స్ గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. చెన్నకేశు లేదా రాకేష్, నెక్స్ట్ అభిజిత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, నెక్స్ట్ తపోదన్, ఇలా చాలా మంది మోర్ దాన్ 25 మెంబర్స్ మేము టీచ్ చేసిన సెక్షన్ లోనే మోర్ దాన్ 25 మెంబర్స్ 4 lakh అబౌవ్ కన్సెక్షన్ గెయిన్ చేశారండి ఇంటర్మీడియట్ ఫీజులో. ఈ ఒక్క బ్రాంచ్ నుంచే మోర్ దాన్ 25 మెంబర్స్ 4 lakh అబౌవ్ కన్సెక్షన్స్ గెయిన్ చేశారు. సో ఈ ఇయర్ వీళ్ళు కూడా అద్భుతమైన స్థాయిలో సెటిల్ అవుతారు, నో డౌట్. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ జాతీయ స్థాయిలో మంచి ర్యాంక్స్ గెయిన్ చేస్తారు. ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి మనకి 3 ఫ్యాక్టర్స్ అండి. ఒకటి కాన్సన్ట్రేషన్ తో చదివే స్టూడెంట్స్ దొరకటము, నెక్స్ట్ అద్భుతమైన ఫ్యాకల్టీ ఉండటము. ఇది గుంటూరుకి కొంచెం ఫార్ గా ఉన్న, అవుట్కట్స్ లో ఉన్నా కానీ ఇక్కడ వర్క్ చేసే ప్రతి టీచర్ కూడా రైనీ సీజన్ లో కానీ వర్షం పడ్డా లేకపోతే 44 degrees సెల్సియస్ టెంపరేచర్ ఎప్పుడైనా సరే వర్కింగ్ మైండ్ తో వర్క్ చేస్తారండి. ఆల్మోస్ట్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే జేబు సాటిస్ఫాక్షనే కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ తో వర్క్ చేసే ఫ్యాకల్టీ ఈ బ్రాంచ్ సొంతం అండి. అలానే ఈ బ్రాంచ్ లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఆల్మోస్ట్ లాంగ్ టైం నుంచి వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కావటం వల్లే ఈ అద్భుతమైన రిజల్ట్స్ పాసిబుల్ అవుతున్నాయి. ఈ స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్, ఫ్యాకల్టీ డెడికేషన్ తో పాటు ఆ రెండింటిని మెయింటైన్ చేయడానికి ప్లాట్ఫామ్, ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రోగ్రాము గౌతమ్ సొంతం అండి. ఐఐటి ఫౌండేషన్ లో గౌతమ్ తర్వాతే మరొక స్కూల్. ఫౌండేషన్ మొదట స్టార్ట్ చేసిందే గౌతమ్. సో అలాంటి ప్రోగ్రామ్ ద్వారా మా అందరికి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈజీగా ఎలా ర్యాంక్స్ గెయిన్ చేయాలి అనేది మా చేత ఎక్స్ప్లెనేషన్స్ లో కానీ, షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ అవన్నీ మాకు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల పాసిబుల్ అవుతున్నాయి. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మరెన్నో ర్యాంక్స్, మరెందరో విద్యార్థులు మంచి స్థాయిలో సెటిల్ అవ్వాలి. డియర్ స్టూడెంట్స్, మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయడానికి రెడీగా ఉన్నారు. ఆ ఎగ్జామ్స్ తర్వాత జాతీయ స్థాయిలో జరిగే
ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, అలానే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, వాటిల్లో మంచిగా పేరు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకి అలానే మీ ఊరికి మంచి పేరు తెచ్చి తద్వారా భారతదేశ దశ దిశ మార్చగలిగే స్థాయికి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. అలానే ఈ స్కూల్లో సత్యారాం గారు చాలా చాలా వాల్యుబుల్ పర్సన్ అండి. వెనుకబడిన విద్యార్థుల పట్ల తను కౌన్సిలింగ్ అనేది చాలా వాల్యుబుల్. అలానే ఇక్కడ మాకు టైమింగ్స్ విషయంలో కానీ లేకపోతే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను అందరినీ బ్యాలెన్స్ చేసుకోవడంలోనూ ఆయన కృషి మరలేదని చెప్పి ఈ సభాముఖంగా అందరి తరఫున టీచర్స్ తరఫున ఆయనకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్, ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చిన పాఠశాల యాజమాన్యం వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.